నమస్తే అందరికి. ఈ వారం నిఫ్టీలో పెద్దగా బ్రేక్ డౌన్ గానీ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. నేను ఆల్రెడీ లెవెల్స్ మార్క్ చేసిన ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని 24,182 లెవెల్స్ కింద మండే రోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయ్యి 15 మినిట్స్ లో క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే షార్ట్ ట్రేడ్ అప్ టు 24,000 లేదా 2480 వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 24,182 పైన మార్కెట్ 15 మినిట్స్ సస్టైన్ అయ్యి క్యాండిల్ బ్రేక్అవుట్ ఇస్తే మనం 24,276 టార్గెట్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఫర్దర్ గా మార్కెట్ బ్రేక్అవుట్ అయితే 24,333 లెవెల్స్ పైన మార్కెట్ క్లోజింగ్ ఇవ్వగలిగితే మనం నెక్స్ట్ 3 to 4 డేస్ లో 25,000 టార్గెట్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మార్కెట్ డైరెక్ట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయి 24,033 నుంచి 24,076 లెవెల్స్ లో గానీ ట్రేడ్ అయితే మాత్రం అస్సలు మీరు లాంగ్ ట్రేడ్ చేయకుండా మార్కెట్ ని అబ్జర్వ్ చేసి ఒక నెగటివ్ సినారియో దొరికితే 15 నిమిషాల్లో తప్పకుండా షార్ట్ ట్రేడ్ ని మనం అటెంప్ట్ చేయొచ్చు. 24,160 టార్గెట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నేను ఈ వారం మొత్తం ఒక బై ఆన్ డిప్ ఆపర్చునిటీ ఎక్కువగా చూద్దాం అనుకుంటున్నాను అంటిల్ అండ్ అన్లెస్ 24,000 కింద మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు. సో మార్కెట్ బిగినింగ్ లో గ్యాప్ డౌన్ అయినా కంటిన్యూస్ సెల్ ఆఫ్ అయినా 24,040 నుంచి 24,018 లెవెల్స్ లో బయింగ్ ఆపర్చునిటీ మనకు వచ్చే ఛాన్స్ ఉంది. 15 మినిట్స్ కన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు మీరు లాంగ్ ట్రేడ్ చేస్తే మంచి రిస్క్ రివార్డ్ తో ఒక బెటర్ ట్రేడ్ అవుతుంది. చాలా మంది లైవ్ మార్కెట్ లో రీల్ అప్లోడ్ చేయండి అన్న రివర్సల్ పర్ఫెక్ట్ గా చెప్తున్నారు అని అంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, మోటివేషన్ గా కూడా ఉంది. కానీ ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి మీరు కమెంట్ సెక్షన్ లో టైప్ చేయండి రివర్సల్ అని. తప్పకుండా రేపు నేను ఎక్కువ కమెంట్స్ వస్తే మాత్రం రివర్సల్ అప్డేట్ ఇస్తాను. నా అనాలిసిస్ ఎవ్రీ డే మీకు యూజ్ అవుతుందంటే మర్చిపోకుండా లైక్ చేయండి. లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ బయోలో ఉంటుంది.